నమస్తే భూపాల్పల్లి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ రక్షాబంధన్ టు మై సిస్టర్స్. వెదర్ మాత్రం మామూలుగా లేదు. నా హాబీ ఏంటంటే పొద్దున్న లేచి గంట తిరగాలి. మళ్ళీ ఎవరితోనో కాదు, ఇంతో చూడరు ఒకసారి అర్ధ గంట భూపాల్పల్లి మొత్తం తిరిగినాకనే ఫస్ట్ డే స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఇంటికాడ ఉంటే నాకు వెదర్ మాత్రం మామూలుగా నచ్చలేదు. సూపర్ ఉంది ఇలా వెదర్. ఇలా ఒక అర్ధ గంట అనుకున్నాం కానీ గంటకి ఎక్కువ అవుతుంది బయటకు వచ్చి ఎక్కడే తిరుగుతున్నాం. పొద్దున మీరు పొద్దున ఎవరితో తిరుగుతారో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు మార్నింగ్ లేస్తే ఎవరితో తిరుగుతారు మార్నింగ్ కామెంట్ అయితే చేయరు ఒకసారి. నేను మాత్రం ఎటువైనా వీడే, ఎందుకంటే ఇంటి పక్కనే పడిచేస్తాడు కాబట్టి. మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ అయినా ముచ్చట చెప్పాలి. ఏంటంటే వీళ్ళ మమ్మీ చీరపాలు తీసుకురమ్మంటది కదా, నేను ఏడున్నా కానీ ఫోన్ చేసి రమ్మంటాడు. చూడరా ఒకసారి. అట్లా అంటాడు సార్ వీడు దొంగ కొడుకు. మా ఫీల్ అవుతానా మో, అరే ఉన్న నిజాలు చెప్తే ఎందుకు ఫీల్ అవుతావురా భయ్? నాకు ఈ లోకం మీద అర్థం కాదు ఏంటంటే ఉన్న నిజాలు చెప్తే ఎవరికైనా కాదు, అది ఇస్తా కాదా కాబట్టి నిజం చెప్పురా. నేను ఒక వీడియో కాలేజ్ డౌన్ అని ఒక కామెంట్ కి వీడియో రిప్లై ఇస్తే మామ నువ్వు మంచిగా చెప్పినావు కానీ మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని చెప్పినావు అని అన్నారు. అంటే అర్థం చేసుకోవాలి, నిజాలు చెప్తే ఈ లోకం మీద ఎవరికి నచ్చదురా భయ్. నేను తీసిన ఫస్ట్ సాంగ్ అయినా కానీ చాలా అంటే చాలా సపోర్ట్ చేసి ప్లీజ్ సపోర్ట్ ద ఛానల్ ఈశ్వర్ అనుకుంటారు. ఫస్ట్ కవర్ సాంగ్ కాబట్టి ఇట్లా చేసిన. ఇంకొక కవర్ సాంగ్ ఎట్లుంటది అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయరు, ఒక యాక్షన్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు ఎడిపోతున్నాం అంటే నా ఫస్ట్ ఒక 10 వీడియోస్ 15 వీడియోస్ దాకా నా వాయిస్ ఓవర్ ఇచ్చిన ప్లేస్ కి అయిపోతున్నాం. ఇగో అప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు ఇవన్నీ మొత్తం ఎండిపోయి ఉండే అంటే ఇక వాడలు పడ్డాయి కదా, నాట్లో వేసుకున్నారు. నేను ఒక దాదాపు ఒక 15 వీడియోస్ కంటిన్యూగా నైట్ అంటే నైట్ కాదు కానీ ఒక నియర్ దగ్గర 5:30 4:30 అంతే 5-4 ఈవినింగ్. ఇక టైం అంతా గుర్తులేదు కానీ బండాపు ఇద చెట్టేనా ఇద చెట్టు కానీ వాయిస్ ఓవర్ ఇచ్చేది. మధ్యలో వెహికల్స్ అయితే కథం డిస్టర్బ్ అయ్యేది. చూడు అసలు జామేల్ చెట్ల ఈ లొకేషన్ మీకు తెలిసి భూపాల్పల్లిలో చూస్తే ఎస్ఎన్ కామెంట్ మళ్ళీ చెప్తాను కానీ ఇవాళ బీదర్ మాత్రం మామూలు. ఇప్పుడే స్టూడియో వెళ్తాను అక్కడ చూపి అక్కడ అదో ఇదంతా మైనింగ్ ఏరియా మొత్తం. లారీలు తిరిగేది సింగరేం జాబర్స్ అయితే పోతారు. ఎప్పుడైనా నార్మల్ గా ఫోటోషూట్ కదా మేము ఫస్ట్ వచ్చేది ఇదే లొకేషన్. అక్కడ చూపి జామేల్ చెట్లు ఇక్కడికన్నా లేదంటే ఫైన్ లైన్ కన్నా. నీ దోస్తాన్లా ఇట్లాంటి ఉంటే పక్కటాయి. నా అవసరాల కోసం అంటే నేను అవసరాల కోసం ఎక్కువ తిరుగుతా. అవునా కదా చెప్పు. నా అవసరాల కోసం అంటే నేను ఎప్పుడు విలువ, ఎందుకంటే నేను బయట ఎందుకంటే షూట్ వర్కింగ్ పోతా కాబట్టి విలువ. వీడు ఇంత దానం పెట్ట కాడ నుంచి ఏది కావాలన్నా కానీ నేనే నిజంగా. అవునాక నిజం చెప్పు మరి ఇట్లుంటా అన్నట్టు. అంటే ఎందుకు చెప్తానంటే మీ దోస్తాన్లు కూడా ఇట్లనే ఉండి ఉంటారు. ఎందుకంటే వాడు మిమ్మల్ని ఇచ్చిపెట్టాడు, నువ్వు అని ఇచ్చిపెట్టావు. ఎందుకంటే అది దోస్తాన్ రా అంతే ఉంటది. అక్క హ్యాపీ రక్షాబంధన్. హ్యాపీ రక్షాబంధన్. అదే సార్ దీపం పట్టుకుని ఉంటే మంచిగా. దీపం ఉంది నా లైఫ్ లో ఫస్ట్ టైం అంటే గిఫ్ట్ అంటే ఇదే, ది బెస్ట్ గిఫ్ట్ ఇదే. అవన్నీ ఫ్రెండ్స్ నేనే చెప్పించుకున్నా, అదొకటి మా సాయి చెప్పించాను అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో వీడియో మళ్ళీ కలుస్తా. వినాయక చవితికి భూపాల్పల్లికి రాను కానీ కాలేజీలో కూడా వినాయక చవితి సెలబ్రేషన్ చేస్తారు. నేను పక్కా వీడియో కూడా పెడతా. అక్క వన్స్ అగైన్ హ్యాపీ రక్షాబంధన్.